అన్న, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా. మాగంటి గోపీనాథ్ చేసిన సేవలు జుబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు కాబట్టి గత 3 పర్యాయాలు చాలా అభివృద్ధి చేసిండు. పేద ప్రజలకు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, కేసీఆర్ కిట్ కానీ చాలా పథకాలు అందించిండు కాబట్టి తప్పకుండా మాగంటి సునీతను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అడ్డగోలుకు 420 హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నాశనం చేసిండు. ఏ పథకమైనా అమలు చేసిండా? గ్యాస్ రావట్లేదు, 420 హామీలు ఇచ్చి అంత ఆగం చేసిండు. హైదరాబాద్ కాదు తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసిండు. కాంగ్రెస్ మళ్ళీ 30 ఏళ్ల దాకా అడ్రస్ ఉండదు. మళ్ళీ ఈసారి రానే రాదు. 30 ఏళ్ల దాకా అంతగానో మా వ్యతిరేకత ఉందా? కులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఏంటి రైతు స్కూటీలు కావచ్చు, రైతు బంధు ఎగదెంగిండు, పింఛన్లు ఎగదెంగిండు, ముసలిలో పైసలు కూడా తిన్నాడు. 3-4 నెలలు ఎగదెంగిండు. 2000 దాకా 4000 చేస్తా అన్నాడు. చేసిండా? ఏది ఆయన ఇచ్చిన హామీ ఒక్కటి, ఏది ఫ్రీ బస్ తప్ప ఏది కాలేదు. కాబట్టి ప్రజలు చాలా అరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ని ఎప్పుడు బొంద పెడదామని ఎదురు చూస్తారు 1000 కళ్ళతో. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి. ఎలాంటి అనుభవం లేని సునీత గారిని తీసుకొచ్చి నిలబెట్టారని చెప్పేసి అంటా ఉన్నారు. ఆమెకు అనుభవం ఎందుకు లేదు? వాళ్ళ భర్త ఆల్రెడీ 3 పర్యాయాలు. ఆమెకు జనాలు వస్తున్నారు, జనాలతో పరిచయాలు ఉన్నాయి, మంచి చెడు అన్ని ఉన్నాయి కాబట్టి ఆమెకు పార్టీ అండగా ఉంది. కేటీఆర్ ఉన్నాడు, అందరు ఉన్నారు కదా, మొత్తం చూసుకుంటారు.